బెల్ట్ షాపులు నడిపే వారిపై పీడీ యాక్ట్ తెరవాలి. మంచి కామెడీ డైలాగ్ చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మాట్లాడింది. మద్యం బెల్ట్ షాపులు నడిపే వారిపై పీడీ యాక్ట్ తెరవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఇది చాలాసార్లు ఆదేశించాడు ఈ 16 నెలల్లో. బెల్ట్ షాపులు నడిపేది ఏ పార్టీ వారైనా వదిలిపెట్టేది లేదన్నారు. ఆడబిడ్డలపై కన్నెత్తి ఎవడైనా చూస్తే ఎంతటి వారైనా వదిలేది లేదు. అదే ఆఖరి రోజు 16 నెలలుగా ఇదే మాట. అదేవిధంగా మద్యం బెల్ట్ షాపులు తయారు చేసేవాడు, నాటుసారా తయారు చేసేవాడు ఎవరినైనా వదిలేదు. ఇది ఆఖరి రోజు అదే. ఈరోజు చూడండి, బెల్ట్ షాపులు నడిపేవాడిని ఎవరినైనా వదిలేదు. ఎవరినైనా ఎంతటి వాడినైనా వదిలేదు లేదు. ఒక తంబాలపల్లిలో 1000 ఉన్నాయి. 1,00,000 బెల్ట్ షాపులకు పైగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి. ఏం చర్యలు తీసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు? ఇప్పుడు నిన్న క్యూఆర్ స్కాన్ అంటున్నారు కదా, క్యూఆర్ కోడ్ స్కాన్ చేయాలని. ఇంతకాలం క్యూఆర్ కోడ్ లేకుండా నమ్మారనేగా దానికి అర్థం. 16 నెలలుగా నకిలీ మద్యాన్ని అమ్మారనేగా దానికి అర్థం. వైకాపా హయాంలో రాష్ట్రంలో విచ్చలవిడిగా బెల్ట్ దుకాణాలు ఏర్పాటు చేసి ఏర్లై పారించారంట. సిగ్గుండాలి చెప్పడానికి. నీ హయాంలో 45,000 బెల్ట్ షాపులు ఉంటే మేము వచ్చినాక ఒక్క బెల్ట్ షాప్ కూడా లేకుండా చర్యలు తీసుకున్నాం. ఒక్క బెల్ట్ షాప్ లేదు మేము అధికారంలో ఉన్నారు. ఈరోజు నువ్వు 1,00,000 బెల్ట్ షాపులు నడుపుతా ఉన్నావు. బెల్ట్ తీస్తావా? నువ్వు మగాడివైతే బెల్ట్ షాపులను ఆపి, మగాడివైతే చంద్రబాబు నాయుడు గారు ఓపెన్ ఛాలెంజ్ చేస్తా ఉన్నావు. బెల్ట్ షాపులను వేలం వేస్తున్నారు, నీ పత్రికల్లో వస్తున్నాయి. ఏం చర్యలు తీసుకున్నావు? 9 లక్షలకి 10 లక్షలకి బెల్ట్ షాపులను వేలం వేసి ఓపెన్గానే ఆక్షన్ వేసుకొని పాడుకుంటుంటే నువ్వు ఒక ముఖ్యమంత్రిగా అసలు ఈ రాష్ట్రంలో ఉన్నావా? మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారి మీద నెట్టడం, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మీద నెట్టడం, ఏదైనా మంచి జరిగితేనేమో ఆ మంచి అంతా నీ అకౌంట్లో వేసుకోవటం. జగన్ గారి డేటా సెంటర్ నీ అకౌంట్లో వేసుకుంటావు. అమ్మఒడికి పేరు మార్చుకుంటావు, తల్లికి వందనం అని. రైతు భరోసాకి అన్నదాసుకి అని పేరు మార్చుకుంటావు. వాహన మిత్రకి ఆటో వాళ్ళని పేరు మార్చుకుంటావు. ఎవడికో పుట్టిన బిడ్డకి మీ ప్రభుత్వం తండ్రి అని చెప్పుకుంటుంది సిగ్గు లేకుండా. అదే ఎక్కడ చర్య జరిగితే తీసుకెళ్ళి అన్ని జగన్మోహన్ రెడ్డి గారి మీద వేయటం.